పాలస్తీనాలోని గాజా మీద మరొకసారి ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. భారత కాలమాన ప్రకారం నిన్న అర్ధరాత్రి వైమానిక దళం ఐఏఎఫ్ గాజాను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసి ఈ దాడుల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న లెబనాన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈలోపు గాజా మీద కూడా జరిగింది. గాజా డిఫెన్స్ ఏజెన్సీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంట్లో ప్రధానమైనటువంటిది 12 మంది ప్రాణాలు కోల్పోయారని, ఖాన్ యూనిస్ ప్రాంతంలో మరో 10 మంది మరణించారని హమాస్ కూడా అంగీకరిస్తుంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇజ్రాయెల్ మిలిటరీ వేరే పాయింట్ చెప్తుంది. ఇజ్రాయెల్ మీద దాడి చేసేందుకు హమాస్ ఉగ్రవాదులు సిద్ధమయ్యారు, వాళ్ళందరూ ప్లాన్ చేసుకుంటున్న సందర్భంలో మేము ఈ దాడులు చేసాం, ఉగ్రవాద స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని, దాడి చేశామని ఒప్పుకుంది. బట్ దాని వెనకాల ఇదంతా ఉంది అన్నటువంటి విషయం చెప్పింది. వాస్తవంగా ఓ రకంగా చెప్పాలంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు, అమెరికాతో పాటు 20 దేశాలు కలిసి వాళ్ళ సమక్షంలో కుదిరిన ఒప్పందాన్ని పక్కన పెట్టినట్టు. హమాస్ వాళ్ళు క్రిందసారి ఇజ్రాయెల్ వాళ్ళని కాలిస్తే దానికి ప్రతిగా దాడులు చేశారు. ఈసారి అట్లా కాదు, కాల్చకున్నా దాడి చేశారు. కనీసం ఒక 6 నెలలు కూడా కాల్పులు విరమణ జరగట్లేదు. గాజానగర్లో 12 మంది, ఖాన్ యూనిస్ ప్రాంతంలో 10 మంది మరణించడం అన్నటువంటిది ఇందులో కీలకం. ఇజ్రాయెల్ సైన్యం దాన్ని అంగీకరించడం మరొక కీలకం. ఇప్పుడు అమెరికా చేయగలిగింది లేదు, ఏమీ చేసేది లేదు.